ప్రియమైన వేరుపూరు గ్రామవాస్తవులైన మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సమస్తమైన జనులారా, మీరు నా మాట వినండి అంటున్నాడండి ఆయన. దేవాది దేవుడు ఆయన మనుషులందరితో కూడా మాట్లాడతాడండి. ఆయన అంటున్నాడు, సామాన్యులైన ధనికులైన మీరెవరైనా సరే నా మాట వినండి, భూలోక నివాసులారా మీరందరూ నా మాట వినండి అని దేవుడు తెలియజేస్తున్నాడండి. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని మాట ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అండి. ఈ లోకంలో గాలి ఎంత అవసరం, మనిషికి నీరు ఎంత అవసరం, అలాగే ఆహారం ఎంత అవసరం, దానికంటే దేవుని మాట ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో ఎంతో గొప్ప శక్తి ఉందండి. ఆయన వాక్కు పలకగానే భూమి ఆకాశం సమస్తం కలిగిందండి. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన ఒక మాట ద్వారా కలుగు చేశాడండి. ఆయన మాటలో అంత శక్తి ఉందండి. అటువంటి దేవుడు మనుషులందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరితో అంటున్నాడు, మీరు నా మాట వినండి, నా మాట మీరు వినగలిగితే మీకు మేలు జరుగుతుంది అంటున్నాడండి. ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడండి. దేవుడు అనేవాడు ఎవరికి కీడు చేయడండి. ఆయన మేలు చేస్తాడు. కీడు చేసేవాడు అక్కడ ఉన్నాడు. వాడి నుండి రక్షించడానికి, వాడి నుండి కాపాడటానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి దేవదూతలు తెలియజేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవదూతలు తెలియజేస్తున్నారు, ఆయన ఈ లోకానికి వచ్చాడంటే భూమికి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడండి. ఆయన రాకముందు భూమి మీద సమాధానం లేదండి. ఈ భూమి మీదంతా కూడా భయంకర పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడే ఈ లోకానికి మనుషులందరి కొరకు వచ్చి ఆయన నా మాట వినండి, మీరు మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు, అలా కాదు, నేను చెప్పినట్టు వినండి అంటున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆయన మీ హృదయాన్ని నాకు ఇవ్వగలిగితే, నన్ను మీ హృదయంలో చేర్చుకోగలిగితే నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాను. మీరు వెళుతున్న మార్గం మీకు తెలియకుండా వెళ్ళిపోతున్నారు, మీ ఇష్టానుసారంగా మీరు వెళుతున్నారు. అయితే మీరు సరైన మార్గంలోకి మిమ్మల్ని నడిపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నేను ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చానని ఎవరైతే నమ్మి నన్ను మీ హృదయంలో చేర్చుకుంటారో మిమ్మల్ని నేను నడిపిస్తాను, మీకు నేను సహాయం చేస్తాను, మీకు నేను తోడై ఉంటానంటున్నాడండి. మీకు నెమ్మదినిస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడండి. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిని పొందుకున్నారండి. ఆయన మాట మరి నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో మేలు కలిగిందండి. పూర్వకాల అబ్రహాం అనే ఒక ఆయన ఈ లోకంలో ఆయన ఇష్టానుసారంగా ఆయన వెళుతుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు, నువ్వు నా మాట వింటే నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ఆయన మాట విన్నాడు, దేవుడు మాట విన్నాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే అదేవిధంగా అనేక మందితో ఆయన మాట్లాడాడండి. ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తుగా మనందరితో మాట్లాడుతున్నాడు. నేనే సత్యం అంటున్నాడు ఆయన, నేనే జీవం అంటున్నాడండి ఆయన. నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ స్వర్గలోకం రాలేరు అంటున్నాడండి ఆయన. ఈ భూలోకంలో ఉండగా నేను సహాయం చేస్తాను, ఈ లోకం విడిచిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాను. ఈ లోకంలో కూడా మీరు నెమ్మది కలిగి ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే నన్ను మీ హృదయంలోకి చేర్చుకోండి. మీ హృదయంలోకి నన్ను చేర్చుకుంటే మీకు నెమ్మదినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, మీరు వెళ్ళవలసిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తానన్నాయండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబాలు రక్షింపబడతారు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. తండ్రి ప్రభు, పరిశుద్ధుడ పరలోకమున్న దేవ, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రి దినమునైనా తండ్రి ప్రభు సువార్త పర్యటించడానికి వాడుకున్నందుకు, విశ్వాసాలను వాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవ. ఈ మాటలు ఎవరు ఉన్నారు తండ్రి ప్రభు, అలా హృదయాలు తెరవండి దేవ, వారి మనసులు మార్చిన తండ్రి ప్రభు. నువ్వే మార్గం, నువ్వే సత్యం, నువ్వే జీవనం, నువ్వు తండ్రి ప్రభా, నువ్వు తప్ప వేరొక దేవుడు ఉండని తండ్రి ప్రభా. లేఖనాలు చేరవచ్చిన రీతిగా నువ్వు మేలు చేయగల దేవుడు అని తండ్రి ప్రభా, ప్రతి కీడు తప్పించే దేవుడు అని తండ్రి ప్రభా. నువ్వు నేను హృదయాల్లో చేర్చుకుంటే తండ్రి ప్రభా, ప్రశాంతమైన వాతావరణం, మనశ్శాంతి తండ్రి ప్రభా ఉంటుందని తండ్రి. నిత్య రాజ్యానికి వారసులుగా తండ్రి ప్రభా నువ్వు చేస్తావని తండ్రి ప్రభా. నీ ఎందు నేను నిరీక్షణ కలిగి ఉన్నవారుగా తండ్రి ప్రభు నువ్వు చేస్తావు. నీ రక్షణ వారు పొందేవారుగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి నీ నామానికి మహిమకంత పరం తెచ్చుకుని ఏ స్థలంలో ఎడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.